ఈరోజు జగిత్యాల శ్రీ రారారేశ్వర గుట్ట దగ్గర అనాథాశ్రమంకు విచ్చేయడం జరిగింది. వృద్ధాశ్రమంకు ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు గిరినాభూషణం గారికి ప్రత్యేకంగా మేమందరము మీకు రుణపడి ఉన్నాము. ఇటువంటి ఆలోచన సేవ చేసుకోవడానికి ఇవాళ ఇక్కడ ఉన్నామంటే దీని కష్టాన్ని మేము లైవ్లో చూసినాము. మీరుండి ఇంత కార్యక్రమానికి ఇంత ఈ రూపురేఖలు తీసుకొచ్చారు కారణంలో ప్రత్యేకంగా మీకు ఎంత చెప్పుకున్న తప్పే. మీ దానిలో మేము రామునికి వృతభక్తిలాగా ఈ చిన్న సేవ ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా అందరితో చేయాలని ఉద్దేశంతో దయచేసి మా వల్ల కానీ ఏమన్నా కానీ మీకు ఏమన్నా పొరపాటు జరిగినా కానీ అన్యత భావించకండి. ఎందుకంటే మన వాళ్ళమే చేస్తున్న కార్యక్రమం మీరు అందరూ ఉండాలని ఒక్కొక్కరు ఇట్లాంటి మీరు ఒక ఆవగింజ పాటిగా అది చేసే సేవ అందరం కలిగికతో అందరం కలిసి ఉండాలని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. మీరు ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు మరీ మాకు అవకాశం ఇచ్చినందుకు మేము రుణపడి ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాల మీ సేవలు కూడా మాకు కావాలని చెప్పి మరి అందరి తరఫున మేము విన్నపించుకుంటున్నాము. ఫోటో తీస్తే ఒక్క సెకండ్. ఆధ్యాత్మిక కుటుంబం వాణినగర్ ఈరోజు యోగయాత్రి వృద్ధాశ్రమంలోకి చెద్దర్లు, చీరలు, లుంగీలు, తర్వాత సబ్బులు, టూత్పేస్ట్లు వాళ్ళకు నిత్య అవసరపడే వస్తువులు తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇదందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ జగిత్యాల ప్రాంతంలో పేదవారిని ఆదుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆ భగవంతుడు కూడా మీకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. ఈరోజు శ్రీ శివ గాయత్రి ఆశ్రమంలో మొన్న మన మిత్రులు వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ చూసేసరికి చాలా లేని పరిస్థితి కనబడేసరికి మా వాళ్ళు ఇది ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. తెలియజేసినందుకు వాళ్ళకు పేరున ధన్యవాదాలు. వారికి కావాల్సినటువంటి చెద్దర్లు, రెండవది లుంగీలు, టవాల్స్, టూత్పేస్ట్, సంతూర్ సబ్బులు, ఇంకా ఇతర ఏమైనా ఏదో అవసరం ఉన్నా మాకు తెలియజేస్తే మా ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా మేము తీసుకొస్తామని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి యొక్క సందేహాన్ని 2 నిమిషాల పాటు ఇవ్వగలుగుతారని కోరుతున్నాం. జై భాష.